అమరావతికి మళ్ళీ మహర్దశ పట్టనుందా? ప్రపంచ స్థాయి నగరాల సరసన నిలవనుందా? అమరావతిలో అంతర్భాగమైన గుంటూరు, విజయవాడ నగరాలు దేశం గర్వించేలా అభివృద్ధి చెందబోతున్నాయా? గత 5 ఏళ్లలో విధ్వంసానికి గురైన అమరావతికి మళ్ళీ మంచి రోజులు వచ్చాయా? అమరావతితో పాటే విశాఖ, కర్నూలు నగరాలను కూడా సమాంతరంగా అభివృద్ధి చేస్తామంటున్న చంద్రబాబు సరికొత్త చరిత్రకు నాంది పలకబోతున్నారా? అమరావతికి మంచి రోజులొచ్చాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని ప్రకటించారు చంద్రబాబు. తాజాగా ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశంలో కూటమి నేతగా ఎన్నికైన తర్వాత ఆయన మాట్లాడుతూ రాజధాని అంశం మీద మాట్లాడారు. మన రాజధాని అమరావతి, విశాఖను ఆర్థిక రాజధానిగా అభివృద్ధి చేస్తాను, కర్నూలును అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం, 3 ప్రాంతాలను అభివృద్ధి చేయడమే మా అజెండా అని అన్నారు. పదవులు వచ్చినా తాను, పవన్ సామాన్యులమే అని ప్రజాస్వామ్యయుతంగా పనిచేస్తామని వ్యాఖ్యానించారు. ఒక్క అమరావతిని మాత్రమే కాకుండా విశాఖ, కర్నూలును కూడా అభివృద్ధి చేస్తామని చంద్రబాబు ప్రకటించడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. 10 ఏళ్ల తర్వాత కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశారని, ఇవన్నీ గుర్తు చేసుకుంటూ కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మక ప్రభుత్వాన్ని నడుపుతామని ప్రకటించారు చంద్రబాబు. 3 రాజధానులంటూ రాష్ట్ర భవిష్యత్తుతో ఆటలాడారని, అమరావతి మాత్రమే రాష్ట్రానికి రాజధానిగా ఉంటుందన్నారు. విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ప్రత్యేక నగరంగా, ఆధునిక నగరంగా తయారు చేసుకుందామని పిలుపునిచ్చారు. విశాఖపట్నం జనసేన, బీజేపీ, టీడీపీకి ముఖ్యమని, 2014లో హరిబాబు ఎంపీగా గెలిచారని, 2019లో టీడీపీకి 4 అసెంబ్లీ సీట్లను గెలిపించిన నగరం విశాఖ అని, ప్రజల్లో గణనీయమైన అభిమానం జనసేనకు ఉందన్నారు. జగన్ ఎన్నికల ప్రచారంలో విశాఖపట్నంను రాజధానిని చేస్తాను, అక్కడే ప్రమాణ స్వీకారం చేస్తామని ప్రచారం చేసినా నువ్వు రావద్దని ప్రజా తీర్పు ఇచ్చిన నగరం విశాఖ అని అభినందించారు బాబు. తాను విశాఖను మర్చిపోయే సమస్య లేదని, తగిన గుర్తింపు ఇస్తామన్నారు. కర్నూలును కూడా మర్చిపోయేది లేదన్నారు. రాయలసీమలో 1 సైడ్గా ఎన్నికలు జరిగాయని, ఊహించని మెజారిటీని ఇచ్చారన్నారు. మన రాజధాని అమరావతి, అమరావతి రాజధాని, విశాఖపట్నం ఆర్థిక రాజధానిగా, ఒక ప్రత్యేకమైన సిటీగా, ఆధునికమైన నగరంగా తయారు చేసుకుందాం. దాన్ని ఎప్పుడు కూడా నేను కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకున్నాను. విశాఖపట్నం అటు జనసేనకు, తెలుగుదేశానికి, బీజేపీకి ముగ్గురు కూడా చాలా ముఖ్యమైన నగరం ఇది. విశాఖపట్నాన్ని మర్చిపోయే సమస్య లేదు. తగిన గుర్తింపు ఇస్తాం, అభివృద్ధి చేస్తాం. ఇంకొక పక్క కర్నూలుని కూడా ఇదే మాదిరిగా చెప్పి కర్నూలుని జ్యుడిషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి. ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది, నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో 1 సైడ్ ఎన్నికలు జరిగాయి. బ్రహ్మాండంగా ఓట్లేశారు. ఓట్లేయడమే కాదు, ఊహించనటువంటి మెజార్టీస్ ఇచ్చారు. ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో, కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని. అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది. దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది. కర్నూలుని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ, ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను. అమరావతికి మళ్లీ పూర్వవైభవం రానుంది. రాజధానిలో నిలిచిపోయిన పనులకు త్వరలోనే మహర్దశ పట్టనుంది. 5 ఏళ్లుగా అతి గతి లేని ప్రజా రాజధాని మళ్లీ కళకళలాడుతోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజధాని పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే పనులు మొదలైనప్పటికీ చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత శరవేగంగా జరగనున్నాయి. 5.5 కోట్ల రాజధాని అమరావతి. ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధానులను తలదన్నేలా అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాలని
తెలుగుదేశం ప్రభుత్వం తలపించింది. ఇందుకోసం అన్ని స్థాయిల్లో ఉన్న నిపుణులు అమరావతిని సందర్శించి పరిశీలించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్న వాతావరణాన్ని చూశారు. ప్రపంచ స్థాయిలో ఉన్న రాజధాని నగరాలను తలదన్నే విధంగా అమరావతి రాజధాని నగరాన్ని నిర్మాణం చేయాలని సంకల్పించారు చంద్రబాబు. మధ్యలో 5 ఏళ్లు బ్రేక్ పడింది. ఇక మళ్లీ టీడీపీ కూటమి అధికారంలోకి రావడం, నవ్యాంధ్రకు చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ క్రమంలో కృష్ణానది పరివాహక ప్రాంతమంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి కనిపిస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. గడిచిన 5 ఏళ్లుగా ఈ ప్రాంతం అంతా నిర్మానుష్యంగా మారింది. పిచ్చి చెట్లతో నిండిపోయింది. అడవిని తలపించేలా తయారైన ఈ ప్రాంతం మరోసారి కళకళలాడబోతోంది. పూర్తి స్థాయిలో నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి. అమరావతి పారిశ్రామిక కేంద్రాలపై దృష్టి సారించడం, ఇంధన సమర్థవంతమైన హరిత నగరంగా తీర్చిదిద్దడం, ప్రపంచ స్థాయి నగరాలకు పోటీ పడేలా అమరావతి రాజధానిని తీర్చిదిద్దే విధంగా, స్థానిక ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అతి త్వరలోనే నిర్మాణాలన్నీ ప్రారంభం కాబోతున్నాయి. ఎన్టీఆర్ జిల్లా, పల్నాడు, గుంటూరు, బాపట్ల, కృష్ణా, ఏలూరు జిల్లాల పరిధిలో సిఆర్డీఏ విస్తరించింది. దాదాపు 8,352.69 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన అమరావతి రాజధాని ప్రాంతం మరొకసారి కళకళలాడబోతోంది. రాజధాని నిర్మాణం, మిగతా అంశాలన్నీ పూర్తి చేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నారు. చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేశాక రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు మరింత వేగమందుకోనున్నాయి. అభివృద్ధి వికేంద్రీకరణలో భాగంగా విశాఖ, కర్నూలు కూడా మహానగరాలుగా వెలుగొందబోతున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు ఒక్క అమరావతిలోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. అందులో భాగంగానే కియా లాంటి పరిశ్రమలను తీసుకొచ్చారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర లాంటి వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి బీజం వేశారు. ఇప్పుడు కూడా అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయడమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి వికేంద్రీకరణ జరపనున్నట్లు చంద్రబాబు స్పష్టం చేసినట్లయింది. చూడాలి మరి ఏపీ భవిష్యత్తు ఈ 5 ఏళ్లలో ఏ మలుపు తిరుగుతుందో అన్నది.